మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా గురించి, మా బ్రతుకుల గురించి అపారమైన ఆలోచనలు కలిగిన తండ్రి, ఆలోచనలో భాగంగా 18వ సదస్సుగా నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుకున్నట్టుకు కృప చేయండి. కేవలం ఇను మాత్రమే కాక మా బ్రతుకులను వాక్యపు వెలుగులో నిలబెట్టుకున్నట్టు కృప చేయండి. వచ్చిన నీ ప్రియ పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కొన్ని నిమిషాలు విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత, మహిమా ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ చల్లటి రాత్రికాల సమయంలోనికి మనలందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, జీబీఆర్సీ బురుగులవారు 18వ కానుకగా ఒక ఆలోచనాత్మకమైన అంశం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనుషుల నుంచి దేవుడు కోరుకుంటున్న భక్తి. మీరు ముందే రాసుకున్నారు టైటిల్, అలానే రాసుకోండి. మన నుంచి దేవుడు కోరుకుంటున్న భక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి, చక్కగా సద్వినియోగం చేసుకోండి. ప్రతి అంశంలో, ప్రతి ఉపదేశంలో మన నుంచి దేవుడు మనలో మార్పును, మనలో దేవుడు కోరుకున్న ఆలోచనలోనికి మన బ్రతుకులు నడవాలి, బ్రతుకులు కట్టబడాలన్నదే ఆ పరమ తండ్రి ప్రధానమైన ఉద్దేశం. మన నుంచి కోరుకుంటున్నది అదే. ప్రాణాలతో ఉన్నామంటే పని ఉంది, ప్రాణాలతో ఉన్నామంటే పని యొక్క బాధ్యత లేదా పని మన బ్రతుకులో ఇంకా పూరించవలసిన బాధ్యతల్లో మన బ్రతుకులు ఉండడం కోసమే, లేదా ఆ బాధ్యత మన మీద మోపబడిన ఆ బాధ్యత మిగిలి ఉన్నాయి కాబట్టి ప్రాణంలో ఉన్నాం, లేదా ప్రాణంతో ఉన్నాం. పని మన మీద ఇంకా మోపబడి ఉంది, ఇంకా మన పని పూర్తి కాలేదన్న సంగతి మర్చిపోకూడదు. ఒకటే ప్రియులారా, మనం గమనించాల్సింది, ఆయుష్ ఆరోగ్యాలతో ప్రాణాలతో ఉన్నామనంటే పరమ తండ్రి పనిని పూర్తి చేయలేకపోయాం. పూర్తి చేసుకునే క్రమంలోనే మనం ప్రాణాలతో ఉన్నామన్న సంగతి ఎప్పుడు మర్చిపోకండి. ప్రాణం ఉందంటే ఏదో సాధించడం, ఏదో అనుభవించడం, ఏదో పొందుకోవడం కోసం, ఏదో అందుకోవడం కోసం ప్రాణాలు మిగలలే. ప్రాణం వెనకాల పని ఉంది, మనం చేయవలసిన బాధ్యతలు మిగిలి ఉన్నాయన్న సంగతి ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకొచ్చు. దేవుడి కార్యక్రమాలంటే పరిగెత్తుకుంటూ రాగలుగుతాం. ఆశయాన్ని మన బ్రతుకులో పండించే క్రమంలో ముందుకు సాగుతాం. అయితే మరి పరలోకపు తండ్రి తన పిల్లలమైన మన నుంచి ఎలాంటి భక్తిని ప్రదర్శిస్తే, ఎలాంటి ఆలోచనలతో దైవ సన్నిధిలో గడిపితే,
ఎలాంటి ఉద్దేశాలలో మన బ్రతుకులను దేవుని యొక్క ఆలోచనల్లోనికి మన జీవితాలు వెళితే మహోన్నతమైన లోకం మన సొంతం చేసుకోవచ్చు. మహోన్నతమైన ఆ నిత్యత్వం మనకు దక్కే అవకాశం ఉంది. ప్రతి పాఠం వెనకాల ఏది బోధించు, నిత్యత్వం నిత్యత్వం నిత్యత్వం. ప్రతి పాఠం పునరుత్థానం పునరుత్థానం పునరుత్థానం. ఒక భవిష్యత్తు, జీతం నిత్యత్వం, ప్రతిఫలం మహోన్నతమైన జీవితం. అదే ప్రియులరా. మరి అది పొందుకోవడం కోసమే, అది అందుకోవడం కోసమే కదా. ఆ ఉద్దేశాలు మనకు తెలిస్తే, ఎలా భక్తిని కొనసాగిస్తే, ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు, ఎలాంటి భక్తిని కనపరచాలనుకుంటున్నాడు, ఏ విధమైన భక్తిని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధానంలోనికి మన బ్రతుకులను తీసుకుపోతేనే కానీ మన జీవితాలు ఆ బ్రతుకును అందుకోలేవు కదా. అందుకే దేవుడి సన్నిధికి మనం రావాలి. దేవుడి సన్నిధిలోనికి రాగలిగితే ఎలా మనం నడుచుకోవాలో, ఎలా ఆయన సన్నిధిలో మసులుకోవాలో, ఆయన కోరుకుంటున్న విధానం, ఇవన్నీ మనకు అర్థమయ్యి మనం బ్రతికే అవకాశం ఉంది. ఎక్కడ అర్థమవుతాయ్యా దేవుని సంగతులు, దేవుని ఉద్దేశాలంటే దేవుడి సన్నిధే. ఆయన సంగతులు అర్థమయ్యేది దేవుడి సన్నిధిలోనే. దేవుడి సన్నిధికి చేరుకుంటేనే మన బ్రతుకులు సంస్కరించబడతాయి. సంస్కరించబడే పరిస్థితి ఎక్కడ ఉంది అంటే దేవుడి సన్నిధే. ఆ సన్నిధి దూరం అయితే, ఆ సహవాసం దూరం అయితే ప్రియులరా, మనం చేరుకోవలసిన ఆ జీవితం మనం అందుకోలేం. మనకు అది కష్టంగా మారే అవకాశం ఉంది. మనకు అది కష్టతరంగా మారే పరిస్థితుల్లోనికి వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఆలోచించండి. లోకపరంగా కూడా పిల్లలు రోజు వాళ్ళ ప్రాక్టీస్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారో, వాళ్ళు చదువుతూ ఉండాలి, లేదా కోచింగ్, లేదా వాళ్ళు చదువులో చక్కగా వాళ్ళు కొనసాగిస్తే, ప్రాక్టీస్ మొదలు పెడితేనే సక్సెస్ సాధించగలుగుతారు. ఏదో వారానికో, నెలకో, 2 నెలలకో పడితే సక్సెస్ సాధించలేరు. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేరు. మరి ఏం చేయాలి? ప్రతిదినం కుస్తీ పట్టాలి. ఆహోరాత్రులు కష్టపడితే తప్ప లక్ష్యాన్ని ఛేదించలేరు అన్న సంగతి మనకిట్టే అర్థమవుతుంది. మరి మన నుంచి దేవుడు కోరుకుంటున్న భక్తి, మనుషులమైన మన నుంచి కోరుకుంటున్న భక్తి ఒక రోజుకు పరిమితమా? ఒక వారానికి పరిమితమా? ఒక నెలకు పరిమితమా? ఒక సంవత్సరానికి పరిమితమా? దేవుడి పట్ల కనపరిచే భక్తి, దేవుడి సన్నిధిలో గడిపే విషయం ఉంది చూశారు. ఆ సంగతి ఒక వారానికి పరిమితమా? ఒక రోజుకు పరిమితమా? ఒక నెలకు పరిమితమా? కొన్ని రోజులు భక్తిని ప్రదర్శిస్తే సరిపోతుందా? కొన్ని వారాలకు భక్తిని ప్రదర్శించవచ్చు, కొన్ని నెలలకు భక్తిని ప్రదర్శించవచ్చు, కొంత టైంలో భక్తిని ప్రదర్శించవచ్చు అనుకునే పరిస్థితుల్లో సమాజం ఉండిపోయిందండి. ఒక టైం అంటూ భక్తి ప్రదర్శించాలి, ఇంత టైము భక్తిని ప్రదర్శించాలి, ఇన్ని రోజులు భక్తిని ప్రదర్శించాలి, ఆ తర్వాత మామూలుగా ఉండవచ్చు అనే భావనలో సమాజం ఉండిపోయింది, అనే ఆలోచనలతో ఉండిపోయింది సమాజం. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉండిపోయింది. ఒకరు వారం రోజులు భక్తిని కనపడిస్తే, ఒకరు వారానికి భక్తిని కనపడిస్తే, ఒకరు నెలకు భక్తిని కనపడుతుంటారు, ఒకరు సంవత్సరానికి భక్తిని కనపడుతుంటారు, కొంతమంది కొన్ని రోజులకు పరిమితం చేస్తుంటారు. అలా అయితే దేవుడు కోరుకున్న ఆలోచనలు మన నుంచి అదేనా? మన జీవితం, మన బ్రతుకుల్లో, మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఆ లక్ష్యం సాధించుకునే అవకాశం ఉందా? మరి దేవుని ఉద్దేశాలు ఆలోచించొద్దు, తెలుసుకోవద్దు. ఒకవైపు తరుముతున్నాడు అపవాది, ఒకవైపు తరుముతున్నాడు. ఒక టైం అంటూ లేకుండా, ఒక కాలం అంటూ లేకుండా నిరంతరాయంగా
రాత్రనక పగలనక ప్రతి క్షణము నిత్యము వాడి ఆలోచన ఏంటో తెలుసా? వాడి ఆలోచన మనం చూడగలిగితే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, కనుక ఇప్పుడు ఈ మాటను చూడండి. ఆయన చింతంతా ఏంటయ్యా అంటే 8వ వచనంలో, అపవాది చూద్దామా, వానికంటూ ఒక టైం పెట్టుకోలేదండి. వాడు ఒక టైం అంటూ కలిగి ఉండలేదు. నిరంతరాయంగా 24 hours తనకున్న టైంలో, తనకున్న కాల వ్యవధిలో నిబ్రమైన బుద్ధి గలవరై మేలుకు ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఉంది చూశారు, మీ విరోధి అయిన అపవాది ఉంది చూశారు, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుచు వేటాడుతూ వెంటాడుతూ పట్టేసుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. దొరికినట్లుగా నిత్య శిక్షలోనికి తీసేసేస్తున్నాడు. వానికి టైం షెడ్యూల్ లేదండి. నిరంతరాయంగా పనిచేస్తున్నాడు వాడు. మనుషులను వేటాడడం, మనుషులను దేవుని నుంచి చేయడంలో, దేవుని నుంచి దూరం చేయడంలో అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఒకవైపు వేట మొదలుపెట్టింది. ఈరోజు మనుషులమైన మనము దేవుడి సన్నిధికి ఒక ప్రత్యేకమైన టైం, ఒక ప్రత్యేకమైన ఒక వారం, ఒక ప్రత్యేకమైన ఒక నెల అనేక భావనలోనికి వెళ్ళిపోయామే. కానీ ఈరోజు అపవాదికున్న ఆలోచన మీరు చూడగలిగితే, వాడు నిరంతరాయంగా మనుషులను వేటాడుతున్నాడు. మనుషుల బ్రతుకులను దేవుడి నుంచి, లేదా ప్రతి మనిషి బ్రతుకులను నిత్యత్వంలోనికి, ఆ భయంకరమైన శిక్షలోనికి, క్షమించండి, నిత్యత్వం కాదు, నిత్య శిక్షలోనికి, ఆ భయంకరమైన శిక్షలోనికి తరమడానికి, లేదా ఆ శిక్షలోనికి మళ్లించడానికి వాడు వేస్తున్న ప్రణాళికలు ఎంత భయంకరంగా ఉన్నాయి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడు కోరుకున్న భక్తి అది కాదండి. మన నుంచి దేవుడు కోరుకుంటున్న భక్తి ఒక రోజుకో, ఒక వారానికో పరిమితం కాదు ప్రియులారా. ఒక సంవత్సరానికో, ఒక మాసానికో పరిమితం కాదు ప్రేమైన దేవుని వారలారా. వాడేమో నిరంతరాయంగా పనిచేస్తూ, నిరంతరాయంగా గర్జించడం వలె తిరుగుతూ, వెంటాడి ఒక్కొక్కరిని పట్టుకొని నిత్య శిక్షలోనికి తీసుకెళ్తుంటే, నిత్య శిక్ష వైపు మళ్ళిస్తుంటే, ఈరోజు మనుషులమైన మనం ఏం పట్టనట్లుగా దేవుని యొక్క సన్నిధిలో గడపడం, మన యొక్క ఆలోచనలు ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి అని అంటే, కొన్ని సమయాలకు భక్తిని పరిమితం చేసుకున్నాం మనం, కొన్ని సమయాలకు భక్తిని పరిమితం చేసుకున్నాం ప్రియులారా. తప్పు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మన జీవితాలు. దేవుడు కోరుకున్న, దేవుడు ఆలోచించిన, దేవుడు ఉద్దేశించిన ఆలోచనను ఒక్కసారి మనం వెళ్ళి చూడగలిగితే, మనుషులమైన మన నుంచి దేవుడు కోరుకున్న భక్తి ఎలా ఉండాలని కోరుకున్నాడో, ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడో తెలుసా ప్రేమైన దేవుని వారలారా. మన భక్తి ప్రతిదినము ఆయన యొక్క ఆలోచనలతో, మన యొక్క భక్తి ప్రతిదినము ఆయన ఉద్దేశాలతో, ఆయన యొక్క వాక్యపు ఆలోచనలతో గడుపుకునగలిగితేనే తప్ప మీ జీవితాలు ధన్యతకరమైన స్థితిలోనికి వెళ్ళవునాయనా అన్నాడు దేవుడు. ఒకసారి చూడండి ప్రియులరా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. ఈ సందర్భంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం అండి. అనుదినము అంటే ప్రతిదినము, అనుదినము అంటే ప్రతిదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధం వద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఇలాంటి జీవితాలు ధన్యతకరమైనవి. ఇలాంటి వారి జీవితాలు ధన్యతకరమైనవిగా ధన్యతలోనికి వెళ్తాయని దేవుడు చెప్తున్నాడు. చూశారు,
అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, అనుదినము దేవుని యొక్క గడప యొద్ద అంటే దేవుని యొక్క ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉపదేశములను, దేవుని వాక్యాన్ని వినేవారు ఉన్నారు చూశారు, వాళ్ళు ధన్యులు అన్నాడండి దేవుడు. ఈ భక్తి ఒక వారానికి, నెలకు పరిమితం కాదు ప్రియులరా. ఒక సంవత్సరానికి ఏదో జ్ఞాపకం చేసుకునేది కాదు ప్రేమైన దేవుని వర్లరా. ప్రతిదినము నా గడప యొద్ద, ప్రతిదినము వాక్యపు గడప యొద్ద, దేవుని వాక్యపు ఆలోచనల దగ్గరికి, దేవుని ఉపదేశాల దగ్గరికి ప్రతిదినము మీరు రాగలిగితే, ప్రతిదినము మీరు గడపగలిగితే మీ జీవితాలు, మీ బ్రతుకులు ధన్యతకరమైన స్థితిలోనికి వెళతాయని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు మానవ జీవితంలో దేని కొరకు కనిపెడుతున్నాడు? దేవుడేమో నా గడప యొద్ద కనిపెట్టుకొని అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకోవాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అంటే అనుదినము దేనికోసం కనిపెట్టుకుంటున్నాం అయ్యా? మనం భూమి మీద ఉన్న చిన్న బ్రతుకును బాగు చేసుకోవడానిక, మన శరీరానికి కావలసిన అవసరతలను తీర్చుకునే క్రమంలోన, దేవుడి నుంచి ఆశీర్వాదాలను ఎలా పొందుకోవాలని కనిపెడుతున్నావా? శరీరాన్ని ఎలా సంతోషపెట్టుకోవాలని గడుపుతున్నావా? లేదా కనిపెట్టుకొని ఉన్నావా? శరీరానికి కావలసిన అవసరతలను ఎలా తీర్చుకోవాలని కనిపెట్టే వేటలో ఉన్నావా? చూడండి మానవ సమాజాన్ని. అసలు దేవుడి సన్నిధికి ఒకవేళ చేరుకున్నా ఏ ఆలోచనలతో చేరుకుంటున్నారు? ఏ ఆలోచనలతో కనిపెట్టుకోవడానికి ఆయన దగ్గరికి చేరుకుంటున్నారంటే భూపరమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆలోచనల నిమిత్తమే కనిపెట్టుకోవడం. అంతకు తప్ప మరేముంది చెప్పండి? అంతకు తప్ప ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి మనిషి? ఉదయం లేస్తే మనిషి జీవితంలో కనిపెట్టుకోవాల్సిందంటే ఎత్తుకోవాల్సింది, అతను పొందుకోవలసినది ఏంటి గురించి కనిపెట్టుకునే స్థితిలో మానవ జీవితం, మనిషి బ్రతుకులు కనబడుతున్నాయంటే 60 సంవత్సరాల జీవితాన్ని బాగు చేసుకునే క్రమంలో కనిపెడుతున్నాడు. కనిపెట్టొద్దని నేను చెప్పట్లేదు ప్రియులరా. ఆత్మ యొక్క విలువను నీవు ఉన్నవు చూసావు, కనబడుతున్న శరీరంలో కనబడని మహాశక్తిగా ఆత్మగా ఉన్నవు చూసావు. ఈ ఆత్మ యొక్క విలువను, ఈ ఆత్మ యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన దానవై దేవుడు కోరుకుంటున్న ఆలోచన ఏంటో తెలుసా నాయన? ప్రతిదినము నా వాక్యపు ద్వారముల యొద్ద, నా వాక్యము కోసము దేవుని మందిరం యొక్క ద్వారబంధంలో యొద్ద, దేవుని వాక్య ద్వారబంధంలో యొద్ద, దేవుని యొక్క వాక్య ద్వారబంధంలో యొద్ద ఆయన ఉపదేశముల కోసము కనిపెట్టువారు లేదా ఇనువారు ధన్యులు అన్నాడండి. ఇది అనుదినము ప్రతినిత్యము మన బ్రతుకులో చేయవలసిన భక్తి. ఇది ప్రియులరా. ప్రతిదినము వాక్యపు వెలుగులో, వాక్యపు ఆలోచనలో మన బ్రతుకులను, మన జీవితాలను గడుపుకోవాలి, నిలబెట్టుకోవాలన్నది దేవుడి ఉద్దేశం. ఇది ఏ మనిషికి పడుతుంది చెప్పండి? ఏ మనిషికి అర్థమైంది చెప్పండి? దేవుని ఉద్దేశాలు చూడండి ప్రియులరా. అసలు జ్ఞానము ఘోషించుచున్నదని మొదటిలో చూస్తాం, అదే అధ్యాయంలో ప్రారంభంలో. జ్ఞానము ఘోషిస్తుంటే, ఈ జ్ఞానము ఘోషిస్తున్న విషయం ఈ ప్రపంచ మానవాళికి ఈరోజు వాక్యం తెలిసిన క్రైస్తవుడిగా నీకేమర్థమైంది ఈరోజు? ప్రియులరా, మనమంతా మహోన్నతమైన లోకానికి వెళ్ళాలండి. ఈ లోకం నుంచి మనం వచ్చిన లోకానికి చేరుకోవాలి ప్రియులరా. జీవితాలను గల్లంతు చేసుకోవద్దు, బ్రతుకులను పోగొట్టుకోవద్దు ప్రేమైన దేవుని వర్లరా. బ్రతుకు అద్భుతమైనది, అపురూపమైనది. అద్భుతమైన బ్రతుకు, అద్భుతమైన జీవితం, మహాబ్రతుకు పోగొట్టుకునే స్థితిలో మన బ్రతుకులు ఏమైనా ఉన్నవేమో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు వెళ్ళిపోయే లోకము మహా విలువైనది, నీ ఆత్మ అత్యంత విలువైనదన్న సంగతి మర్చిపోకూడదు. ఆత్మ యొక్క విలువను,
ఆత్మ యొక్క స్థితిని నీవు గుర్తించుకోకపోతే నీ జీవితాన్ని మహోన్నతమైన లోకాలకు నడిపించుకోలేవు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేరడం కోసం, ఏదైతే ఆ లక్ష్యాన్ని సేధించాలో, అవరోధించాలో, ఆ మహోన్నతమైన లోకాన్ని అది అందించుకోవడం కోసం, అది దక్కించుకోవడం కోసం నీ బ్రతుకులో ఏదో ఒక వారానికి పరిమితమైతే నీ భక్తి ఆ జీవితం దక్కదు. నీ జీవితం ధన్యత స్థితిలోనికి వెళ్ళదు. ధన్యత స్థితిలోనికి వెళ్ళేవారు ఎవరు అంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశములు, నా వాక్యపు ఆలోచనల కోసము కనిపెట్టుకొని ఎవరైతే ఉంటారో వారి బ్రతుకులు, వారి జీవితాలు ధన్యత. అది కదా దేవుడు కోరుకుంటున్నది. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. అనుదినము ప్రతిదినము ఆలోచించాలా? అవును, ప్రతిదినం ఆలోచించాలి. నీవు ఆలోచించట్లేదు పోషణ కోసం. ప్రతిదినం ఆలోచించాలా పోషణ కోసం. నిన్న తిన్నావు కదా, ఈరోజు బ్రతుకు వచ్చేసి నీ జీవితంలోనికి, ఈ రోజులోనికి వచ్చేసావు. నిన్న తిన్నావు కదా, నిన్నటికే. ఈ రోజుకు మళ్ళీ 3 పూటలు. మరి నిన్న విన్నాను కదా వాక్యం, ఈరోజు కూడా అవసరమా? నిన్నటి జీవితానికి, నిన్నటికి ఇచ్చిన అవకాశానికి నిన్నటి వాక్యం. మరి ఈరోజు కూడా వాక్యం వినాలా? ఈరోజు జీవితంలోనికి వచ్చావు కాబట్టి, ఈరోజు బ్రతుకులోనికి వచ్చావు కాబట్టి, ఈరోజు బ్రతుకులోనికి కూడా వాక్యం అవసరం. నిన్నటి దినానికి సరిపోయింది పెట్టావు కదా, ఈ దినానికి ఆహారం వద్దు, 3 పూటలు పెట్టొద్దు అని అనుకుంటున్నావా? పెట్టేస్తాం. నిన్నటిదే, ఈరోజుదే. మరి ప్రతిదినము దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నావు. ప్రతిదినము భోజనం చేస్తున్నావే శరీరానికి, ప్రతిదినం తింటున్నావు. మరి ప్రతిదినం తింటున్నప్పుడు ఆత్మ యొక్క విలువను గుర్తించావా? ఆత్మ యొక్క విలువను నువ్వు గుర్తించగలిగితే ప్రతిదినము ఆత్మ కూడా వాక్యం అవసరం అన్న సంగతి ఆలోచించేదానవు. ఎవరు చెప్తారండి మనకు? ఎవరు చెప్పుతారు? ప్రియమైన దేవుని వారలారా, ఎవరు తీసుకుపోతారు మన మహోన్నతమైన లోకానికి? దేవుడే కదా మన పైన ప్రేమ కలిగి, మన పైన అపారమైన ప్రేమ కలిగిన వాడు, మన కన్న తండ్రి. అపురూపమైన ఈ మాటలు రాయకపోతే ఎవరో మనుషులకు అప్పచెప్పింటే ఆ మాటలు మన దగ్గరికి వచ్చి చెప్పేవారు కాదు. స్వార్థంతో, ఒక విధమైన ఆలోచనలతో, ఒక కక్షతో, లేకుంటే ఒక కుళ్ళు బుద్ధులతో మనల్ని దూరం చేయాలి, నిత్య శిక్షలోనికి పంపాలన్న ఆలోచనలతో మనకు ఆ మాటలు అందించేవారు కాకపోవచ్చు. ప్రేమైన దేవుని వారలారా, వాళ్ళకే అప్పచెప్పింటే మనుషుల సొంతమై, మనుషుల యొక్క మదిలోనే దేవుడు వాక్యం పెట్టి, మీరే పరిమితం, మీరే ఈ మాటలు చెప్పాలి నా బిడ్డలకు అని దేవుడు అనుకొని ఉంటే, మనుషులైన మన పైన స్వార్థం పెంచుకొని ఆ మాటలు చెప్పకుండా మనల్ని నిత్య శిక్షలోనికి పంపేవారుగా పగపెట్టుకునేవారేమో. అలాంటి పరిస్థితి జరుగుతుందన్న ఆలోచనతోనే దేవుడు నా పిల్లల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఈ మహాజ్ఞాన గ్రంథం ఉండి వాళ్ళ బ్రతుకులను కట్టుకోవాలన్న ఆలోచనతో మన కోసం ఉన్నతమైన దేవుని మాటలను ప్రియులరా 2000 సంవత్సరాల నుంచి మన దగ్గరికి కాపాడుకుంటూ లేదా ఎక్కడనో మోషే కాలం నుంచి మొదలుకుంటే మోషే గారిని లేపి మోషే ద్వారా రాయించుకుంటూ అనేక భక్తుల ద్వారా ఒక గ్రంథ రూపం దాల్చి మన దగ్గరికి తీసుకురావడం వెనకాల మనల్ని పోగొట్టుకోవడం దేవుడికి ఇష్టం లేదండి. ఎవరు కాపాడుతారు చెప్పండి ప్రియులరా? దేవుని వాక్యమే, దేవుడి మాటలు, దేవుడే కదా ప్రేమైన దేవుని వారలారా మనల్ని కాపాడాలన్న ఆలోచన దేవుడిది కదా మన పైన ఉన్న ఆలోచన. కానీ మనం ఆలోచించుకోవట్లేదు ప్రియులరా, మనం ఆలోచించట్లేదండి. దేవుని మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఎంత అద్భుతమైన సంగతులు మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో చూడండి ప్రియులను. సామెతల గ్రంథము 3:13 వచనం, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటున్నాడండి. ఎవరు ధన్యుడు అంటే తెలుసా? జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యుడు.
జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలో ఈ మూలవాక్యాన్ని మర్చిపోకండి ప్రియమైన దేవుని వర్లరా. మూలవాక్యం ఏంటో తెలుసా? అనుదినము నా గడప యొద్ద, అనుదినము అంటే ప్రతిదినము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రతిదినము దేవుని వాక్యములో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలి. ఆత్మకు రోజు అవసరం వాక్యం. బ్రతికామా, ఆకారంలోనికి వచ్చామా, ఆకారంలో ఉన్నామా, వాక్యం అవసరం. ఈ రోజులోనికి ప్రవేశించామా, వాక్యం అవసరం. ఏ రోజుది ఆ రోజుకు వాక్యం అవసరం ప్రియులరా. ఇలాంటి మాటలు ఎన్నో ఉంటాయి. ధన్యత అని. ఒక శబాదేశపు రాణి అండి. శబాదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞాన సంగతులు వినడం కోసం ఆమె దేశం నుంచి సుదూరమైన దూరం నుండి సొలొమోను జ్ఞానం దగ్గరికి బయలుదేరిందండి. ఆమె సొలొమోను గురించి ఇన్న సంగతులు చాలా తక్కువ. ఆమె పరివారంతో సొలొమోను దగ్గరికి బయలుదేరి సొలొమోను దగ్గర ఉన్న జ్ఞాన సంగతులను తెలుసుకోవడం కోసం, జ్ఞాన సంగతులు వినడం కోసం ఆమె బయలుదేరి ఆమె నోట కూడా దేవుడు మాట్లాడించిన మాటలను మనం చూడగలిగితే ప్రియులరా, ఎంత అద్భుతమైన సంగతిలో ఒక్కసారి మనం చూడగలిగితే, రాజుల గ్రంథం అండి, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. షబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. నీ గురించి చెప్పారు నిజమే, కానీ అయినను నేను వచ్చి కన్నులాన చూడక మునుపు ఈ మాటలను, క్షమించండి, ఆ మాటలను నమ్మకం ఉంటేని, ఏదో చెప్పారు నమ్మకం ఉంటేని, ఉన్నదానిలో నాకేదైతే సమాచారం అందించారు చూశారు, నీ గురించి చెప్పిన సమాచారం ఉంది చూశారు, ఆ సమాచారం నాకు అందించిన సమాచారంలో ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను నిజముగా తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నాయి. ఏమండి, ఆయన చేస్తున్న రాజ్య పరిపాలన కావచ్చు, ప్రజలను పరిపాలించే విధానం కావచ్చు, ఆయన బోధించే జ్ఞాన సంగతులు కావచ్చు, ఆయన యొక్క ఆ భోజన బల్ల విషయంలో కావచ్చు, అతడు అక్కడ గిన్నె అందించే వారి విషయంలో కావచ్చు, యెహోవా మందిరము అతడు అర్పించు దహన బలుల విషయంలో కావచ్చు, వాటన్నిటి విషయంలో ఆమె ఆశ్చర్యపోయిందండి. నేను ఇన్నది, నాకు తెలిసింది కొంత, నాకు తెలిసింది నీ గురించి, కానీ ఆ ఉన్నదానిలో, నాకు తెలిసిన దానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినదానిని బహుగా మించి ఉన్నాయి. ఇన్నదానికంటే చాలా ఎక్కువ ఉంది, బహుగా మించి ఉన్నాయి. ఎందుకంటే నీ జనులు భాగ్యవంతులు. ఏ విషయంలో భాగ్యవంతులు? ఈ భూమిని కలిగి ఉన్నందుకు భాగ్యవంతులా? వాళ్ళకు కావలసిన వజ్ర వైడ్యూరాలను నువ్వు అందించావనా? కావలసిన సంపద నీ రాజ్యంలో ఉందనా? ఏ విషయంలో భాగ్యవంతులు నీ ప్రజలు? ఏ విషయంలో భాగ్యవంతులు నీ జనులు? ఏ విషయంలో భాగ్యవంతులు తెలుసా?
నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ ప్రతిదినం అండర్లైన్ చేసుకోండి, ఎల్లప్పుడూ ప్రతిదినము నిలిచి నీ జ్ఞాన వచనములు ఇనుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఏ విషయంలో భాగ్యవంతులు అంటే తెలుసా ప్రియులరా? నీ జ్ఞాన వచనములు ఇనుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు ఇనుచుండు నీ సేవకులను భాగ్యవంతులు అంటండి. దేవుని వాక్యాన్ని సుదూరమైన ప్రాంతం నుంచి వచ్చి దేవుని జ్ఞానాన్ని, దేవుని సంగతులు సొలొమోను ద్వారా తెలుసుకున్న షబాదేశపు రాణి ఆశ్చర్యపోయిందండి, ఎంతగానో సంతోషపడిపోయిందండి. దేవుని మాటలతో నిండిపోయిందండి, దేవుని ఆలోచనలోనికి వెళ్ళిపోయిందండి ఆమె బ్రతుకు. ఎంత అద్భుతమైన మాట ప్రస్తావించిందో తెలుసా? నీ జనులు భాగ్యవంతులు. ఎందుకు భాగ్యవంతులు ప్రియమైన దేవుని వారలారా? దేవుని యొక్క మాటలు నీ నోట నీ జనులు వింటున్నారు చూశారు. ప్రతిదినము నీ యొక్క జ్ఞాన సంగతులు వింటున్నారు చూశారు. ఈ జ్ఞాన సంగతులు ప్రతిదినము వింటున్న నీ జనులు, నీ సేవకులు భాగ్యవంతులు. ఎవరయ్యా భాగ్యవంతులు? దేవుని జ్ఞాన సంగతులు ప్రతిరోజు వింటారు చూశారు. ప్రతిదినము దేవుని సన్నిధిలో గడుపుతారు చూశారు. దేవుని వాక్యమని తప్పించిపోతుంటారు చూశారు. వారండి భాగ్యవంతులు, వారండి ధన్యులు. దేవుడు కోరుకుంటున్న భక్తి ఇదండి. ఒక వారానికి పరిమితం కాదు ప్రియులరా, ఒక సండేకి పరిమితం కాదు. ఒక సండే 1 గంట 2 గంటలు నేను గడపొద్దని చెప్పట్లేదు, అంతటితో సరిపోదు. అదే జ్ఞానం సరిపోదు, ఆ జ్ఞానం సరిపోదు మన బ్రతుకులకు. 1 గంట 2 గంటలు గడిపే జ్ఞానం ఉంది చూశారు, సమయం ఉంది చూశారు వారానికి, అది గడపండి. కానీ అంతకు మించి దేవుని ఆలోచనలో మనం గడుపుతేనే తప్ప మన బ్రతుకులు ధన్యతలోనికి, భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళవు అని దేవుని మాటలు సెలవిస్తున్న విషయాన్ని మీరు ఆలోచించండి ప్రియులరా. ఆలోచించారా? మరి మనం చేస్తున్న పని, వారానికి చర్చి దగ్గరికి వస్తే మళ్ళా వారానికి వచ్చేవాడు దేవుడు ఎరగండి. గంటసేపు వాక్యాన్ని వినడానికి కూడా మనకు ఓపిక లేని పరిస్థితులు ఉండిపోతే, ఒకరోజు ప్రభులవారు మహానుభావుడు వాక్యాన్ని బోధిస్తే 3 రోజులైన సంగతి కూడా ప్రజలు మర్చిపోయారండి. 3 రోజులైందన్న సంగతి కూడా మర్చిపోయి దేవుని వాక్యాన్ని వినగలిగారంటే ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు గంట వాక్యం ఈరోజు నిమిషానికే పరిమితం అయిపోయిందంటే ఎంత బద్ధకస్తులైపోయారు ఒక్కసారి ఆలోచించండి ప్రియులరా. ఒక రోజుకు పరిమితం చేసుకున్నాం ఈరోజు భక్తిని. ఆదివారమే వెళ్ళాలి చర్చి దగ్గరికి, ఆ రోజే వాక్యం వినాలి, ఏదో నెలకు ఒకసారి ఈ సదస్సులు నిర్వర్తించాలి, అప్పుడే మాటలు, మిగతా వారాల్లో వద్దు. మరి ప్రతిదినము దేవుని యొక్క జ్ఞానపు గడప యొద్ద దేవుని యొక్క ఉపదేశములు ఇనువారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు, ప్రతిదినము దేవుని యొక్క వాక్య ద్వారముల యొద్ద దేవుని వాక్యపు ఆలోచనలో నిలబడగలిగితే మీ జీవితాలు ధన్యములవుతాయి అని దేవుడు చెప్పిన సంగతులు ఏం కావాలో చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి మనసు పెట్టి. ఈ శబాదేశపు రాణి ఒకరోజు విమర్శకు నిలబడదా? ఒకరోజు భవిష్యత్తులో మళ్ళీ కనబడుతుంది ఈ శబాదేశపు రాణి. ఎందుకో తెలుసా? ఎక్కడో దూర ప్రాంతంలో నుంచి నేను సొలొమోను దగ్గర సొలొమోను నోట నుంచి దేవుని మాటలు వినడానికి ఎంతో ప్రయాసంతో ఎన్నో రోజులు ప్రయాణం చేసి ఆయన దగ్గర దేవుని వాక్కులను, దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని నా జీవితాన్ని తరింపజేసుకున్న నేను మీ బ్రతుకులో దేవుని వాక్యం మీ చెంతకు వచ్చినా, మీ దగ్గర ఉన్నా, మీ బ్రతుకులు ఎందుకు మారలేదు, మీ జీవితాలు ఎందుకు ఉద్ధరింపబడలేదు, మీ జీవితాలను ఎందుకు కట్టుకోలేదని రేపు అదే శబాదేశపు రాణి నిలబడితే ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఆమె విమర్శకు నిలబడబోతుంది, రేపు మళ్ళీ ప్రత్యక్షం కాబోతుంది ఒకరోజు. అప్పుడు ఏం చెప్తాం చెప్పండి ప్రియులారా? ఒకసారి చూస్తారా మాటను? మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42.
మత్తయి సువార్త 12:42. విమర్శ సమయమున, ఒకరోజు ఉంది మనకు, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడు, మనకు ఉంటుందండి ఒకరోజు, ఈ తరము వారితో నిలబడి, ఈ తరము వారి మీద నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. అప్పుడు ఏం చెప్తారు? ఎంతో దూరం నుంచి నా పరివారముతో ప్రాంతాలను దాటుకుంటూ రోజుల తరబడి సొలొమోను దగ్గర దేవుని జ్ఞాన సంగతులు తెలుసుకొని బ్రతుకును తరింపజేసుకొని మార్పు పొందగలిగితే మీ బ్రతుకులకు ఏమైందయ్యా? మీకేం వనరులు లేకపోయాయి, మీకేం దేవుడు తక్కువ చేశాడు? మీ బ్రతుకుల గురించి ప్రతిరోజు ఆలోచిస్తున్నామే, మన బ్రతుకుల గురించి ప్రతిరోజు ఆలోచిస్తున్నామే, ప్రతిరోజు కావలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటున్నామే ఈ పోషణకు, ఈ బ్రతుకుకు. మరి ప్రతిదినము ప్రతిరోజు దేవుని యొక్క మాటలతో ఆత్మ యొక్క విలువను గుర్తించిన వారమైతే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు అందించలేకపోతాం చెప్పండి ప్రియులరా? ఆ రోజు ఎన్ని సవలక్ష ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును ఇనుటకు భూమంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనుకు మించిన జ్ఞానము ఇక్కడ ఉంది. సొలొమోనుకు మించిన గొప్పవాడు ప్రభువారు ఉన్నాడు. మీ ముందు వాక్యమైన క్రీస్తే మీ ముందు ఉంటే మీ బ్రతుకులు ఏమయ్యాయని ఆ రోజు ఉన్న సమాజాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో ఉన్న శబా దేశపు రాణిని, అక్కడ ఉన్న ఆ రాణిని మరొకసారి ప్రస్తావనకు తీసుకొచ్చి ఆ రోజు ఆ తరం వారికి చూపించాడు. ఈరోజు మనతో మాట్లాడుతుంది ఇదే వాక్యం. ఆలోచించండి ప్రియులరా, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి ఆలోచనలతో మన బ్రతుకులను, మన జీవితాలను కట్టుకుంటున్నాం ఈరోజు. వద్దు, ఆ భక్తి మనల్ని మహోన్నతమైన లోకానికి నడిపించదండి. మరి ఏం చేయాలి? భక్తుల ఆలోచనలోనికి మనం వెళ్ళగలుగుతేనే తప్ప ప్రతిదినము ప్రతిరోజు దేవుని యొక్క వాక్యపు ద్వారబంధం వద్ద కూర్చొని దేవుని యొక్క ఉపదేశముల కోసం కనిపెట్టుకొని దేవరాత్రులు దేవుని యొక్క వాక్యంతో బ్రతుకులను కట్టుకున్నవారు, మహోన్నతమైన లోకాన్ని అర్హత సంపాదించుకున్న వారు అండి. దేవుని వాక్యం కోసం తలపండులు పెట్టిన వారే ప్రశ్నార్థకంగా మారాయి వాళ్ళ జీవితాలు. తలపండులు పెట్టిన వారి జీవితాలే పరలోకపు రాజ్యంలో ఎక్కడనో చివరి బెంచ్లో కూర్చున్న స్థాయిలోనికి వెళ్ళిపోయాయి వాళ్ళ బ్రతుకులు. నీవేదో ఒక కానుక నీకు తోచింది ఇంత కానుకేసి నాగాక ఇంకొకరికి దక్కుతుంది పరలోకం అన్న భ్రమలో ఉండిపోతున్నావు నువ్వు. తలపండు పెట్టిన వారి పరిస్థితే ప్రశ్నార్థకంగా ఉంటే, దేవుని కోసము ప్రాణాలు పెట్టిన వారి పరిస్థితే ప్రశ్నార్థకంగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. మన ప్రస్తావన గురించి ఒకసారి ఆలోచించండి. మన బ్రతుకులు ఎక్కడ ఉన్నాయి? కనీసం పరలోకం వైపు చూడడానికైనా అవకాశాలు ఉన్నాయండి. ప్రియులారా, ఆలోచించండి. బ్రతకాలి. ఇప్పటికి మించకపోయింది లేదు ప్రేమైన దేవుని వారలారా. ఇక్కడి నుంచైనా దేవుని కోసం బ్రతకాలి. భక్తుడు అన్న మాటలు ఏంటో తెలుసా? 84 కీర్తనలు 10వ వచనం అండి. కీర్తనలు 84 10వ వచనం అండి. ఎనభై 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏమండి? ఒక రోజు గడుపుతూనే 1000 దినములతో సమానం అన్నప్పుడు, ఒక దినము నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నప్పుడు, ప్రియులరా, ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో గడిపితే ఎంత శ్రేష్టమైనదిగా మన బ్రతుకులు, మన జీవితాలు మారిపోయే అవకాశం ఉందండి. ఆ రోజు వాళ్ళకు ఒక దినము శ్రేష్టమైనదైతే, ప్రతి దినము మన బ్రతుకులో దేవుని వాక్యం కోసం బ్రతకగలిగితే, దేవుని ఆలోచనలతో మనం నిలబడగలిగితే మన బ్రతుకులు ఎంత ధన్యతకరమైన శ్రేష్టకరమైన స్థితిలోనికి వెళుతావో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. దేవుడు కూడా ఆత్మ యొక్క విలువను గుర్తించి, దేవుడు కూడా తన పిల్లలపైన ప్రేమను
కలిగిన వాడుగా ఆ దేవదేవుడు కూడా ప్రతిరోజు ప్రతిదినము దేవుడు కోరుకున్న ఆలోచన ఏంటో ఒక్కసారి చూడండి ప్రియులరా. ఇర్మీయా గ్రంథము నేను తీస్తాను. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు కూడా తన వాక్యాన్ని తన భక్తుల ద్వారా తన పిల్లల దగ్గరికి పంపించడంలో కూడా దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో ఆలోచించండి ప్రియులరా. ఎంత ప్రాముఖ్యమైనదిగా ఆత్మ, ఎంత అత్యవసరమైనదో దేవుని వాక్యం ఆత్మలను కట్టేది, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యమే. కాబట్టి ఆ వాక్యం అనేది పిల్లల బ్రతుకులకు ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత అత్యవసరమైనదో గుర్తించిన దేవుడు వచ్చే శిక్షను నా పిల్లలు భరించలేనిది, వచ్చే శిక్షను తట్టుకోలేనిది నా పిల్లల బ్రతుకులు, అందును కాపాడేది, అందును రక్షించేది ఉందనంటే శక్తి కలిగినది దేవుని వాక్యం. నా మాటలే కదా. ఆ మాటలను ప్రభులవారు లేదా యేసుక్రీస్తు ప్రభులవారు లేదా కన్నతండ్రి అయిన దేవదేవుడు కూడా ఎంతగా మన గురించి ఆతృత పడ్డాడో, ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఆరాటపడ్డాడో. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం అండి. మీ పితరులు 7:25 ఇర్మీయా, మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయచ్చు వచ్చిన వారే. మీ బ్రతుకులు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంటుండ అక్కడ. ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొంటే నేటి వరకు మీరు నా ఆలోచనలతో, నా యొక్క ఉద్దేశాలతో వెనుకదీయచ్చు వచ్చిన వారే. అయితే అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్న ఆత్మ యొక్క విలువను గుర్తించిన నేను రేపు వచ్చే శిక్షను మీరు తట్టుకోలేరు, భరించలేరన్న ఆలోచనతో మిమ్మల్ని ప్రేమించి లేదా ఈరోజు మనల్ని ప్రేమించి దేవుడు చేస్తున్న ఆలోచన ఎంత గొప్పదో తెలుసా ప్రేమైన దేవుని వారలారా. నేను అనుదినము ఏమండి, ఒక వారానిక, ఒక నెలక, ఒకసారి ఆలోచించండి. అనుదినము అంటే ప్రతిదినము నేను అనుదినము పెందలకడనే తెల్లవారక ముందే ఎర్లీగా ఉదయాన్నే నేను అనుదినము పెందలకడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని. ఎందుకు? అనుదినము వాక్యపు ఆలోచనలతో బ్రతుకులు ఉండాలి. అందుకే ప్రవక్తలను, దైవ సేవకులను పంపుచూ వచ్చాను. అనుదినము మారాలి, బ్రతుకులు మారాలి, మార్పు చెందాలి. మార్పు చెందితేనే మహోన్నతమైన జీవితం. లేకపోతే శిక్షకు భయంకరమైన శిక్షలోనికి నా పిల్లల బ్రతుకులు వెళ్ళబోతాయన్న ఆరాటం దేవుడిది. ఆరాటం ప్రియులరా, ఎంతగా ఆరాటపడ్డాడో చూశారా. మనం ఏం చేస్తున్నామండి? ఒక వారానికి పరిమితం చేసుకుందామా? ఏదో 2-3 రోజులకు ఒకసారి చదువుకుందామా? కొన్ని గంటలకు పరిమితం చేసుకుందామా? ప్రియులరా, చేసుకోవాలి. మన పోషణను పక్కన పెట్టేసేయమనంటలేడండి దేవుడు. కుదిరిన టైంనల్లా దొరికిన సమయాన్నంతా ఒడేసి పట్టుకొని నా ఆలోచనలతో మీరు ఉంటే మీ బ్రతుకులే కదా మారేది, మీ జీవితాలే కదా వెలుగుమయమయ్యేది, మీ జీవితాలు కదా చక్క చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పేవారు ఎవరు చెప్పండి ప్రియులరా? మన దేవుడు తప్ప ఇంకెవరు చెప్తారండి మనకు? ఇంతకంటే ఎక్కువగా ఆలోచించేది ఎవరు చెప్పండి ప్రేమైన దేవుని వారలారా? ఈ అనుదినము అని ప్రవక్తలను పంపించే విషయంలో కావచ్చు, దైవ సేవకులను పంపించే విషయంలో కావచ్చు, ఎంతగా ఆరాటపడ్డాడంటే ఆ రోజు మొదలుకుంటే ఈ రోజు వరకు అనుదినము పెందలకడనే దైవ సేవకులను, తన ప్రవక్తలను, దూతలను పంపించి వాక్యాన్ని అందించిన ఈననొల్లని పట్టించుకొని దేవుని యొక్క ఉగ్రతకు లోనైన వాళ్ళు, నాశనానికి నిర్ణయించబడిన వాళ్ళుగా జీవితాలను చేజేతులారుగా నాశనం చేసుకున్న ప్రజలు, ఆ స్థితిలోనికి మన జీవితాలను కూడా నడిపించుకుందామని చెప్పండి ప్రియులారా. మన మేలు కోరి, మన బాగును కోరి, మన క్షేమాన్ని కోరి ఈరోజు మనకు ప్రసాదించాడే. ఈ యొక్క లేఖనాల సదస్సులోనికి మనల్ని అందరినీ ఈ రూపకంగా ఆరోగ్యంగా మనందరికీ అవకాశాలను ఇచ్చాడే, ఈ స్థితిలోనికి నడిపించాడే. దీని వెనకాల ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? మార్పు చెందాలి. నేను మారిన మార్పు సరిపోదు.
ఇంకా మారాలి, ఇంకా మార్పు చెందాలి. రోజు ఇవ్వబడిందంటే మార్పు చెందడం కోసం, రోజు ఇవ్వబడ్డదంటే మార్పు చెందడం కోసం ఇంకా మారాలి, ఇంకా శ్రేష్టమైన స్థితిలోనికి వెళ్ళాలి, ఇంకా ధన్యతమైన స్థితిలోనికి బ్రతికెళ్ళాలి, కట్టబడాలి. వాక్యపు వెలుగులో, వాక్యపు ఆలోచనలతో నీ బ్రతికి ఇంకా సరిదిద్దుకోవాల్సింది ఉంది, సరి చేసుకోవాల్సిన అవకాశం ఉందంటే పట్టని వారుగా ఉండిపోతే ఏంటండి? అసలు పట్టని వారుగా ఉండిపోదామా? చీమ కుట్టినట్లు కూడా కావట్లేదే, నిమ్మకు నీరెక్కనట్లుగా, దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా, మనకేం పట్టినట్లుగా దులిపేసుకొని వెళ్ళిపోయే రకంగా మనం ఉండిపోతే ఇంకెవరు మాడుస్తారు చెప్పండి ప్రియులారా? ఇనమట్టికే మనం పెట్టుకుంటే మనకు ఇంకా ఫలితం ఏముంది, ప్రయోజనం ఏముంది చెప్పండి ప్రియులారా? ఏ రాత్రి, ఏ పగలు, ఏ సమయంలో మృత్యువు కబలిస్తుందో మనకు తెలియదు కదా ప్రియులారా. లోకాన్ని అయితే వదలాలి కదా, జీవితాన్ని అయితే వదలాలి కదా. వదిలితే ఎక్కడ వెళ్ళిపోతాం, ఏమైపోతాం, ఏమైతాం? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఏమొస్తాయండి నేమడి? ఏం కట్టుకుపోతాం ప్రియులారా? అన్నీ దిగదొడిపే, అన్ని క్షణంలో మన నుంచి మాయమైపోయేవే. ఆస్తుల, అంతస్తుల, అనురాగాల, మమకారాల ఏవి ఉండవండి. నీ గోల నీకే రేపు శరీరం వదిలితే చేరకూడని చోటుకి వెళ్ళిపోతే. ఎవరి గురించిన ఆలోచన ఉండదు. అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది, ఎంత అల్లాడిపోయినా, ఎంత అంగలార్చినా, మార్పు చెందాలన్న ఆలోచన నీకు అక్కడ కుదిరినా అవకాశం లేని భయంకరమైన శిక్షలతో కూడుకున్న లోకం అది. ప్రియులారా, వెసులుబాటు కల్పించే లోకం కాదండి అది. భయంకరమైనది ప్రియులారా, భయంకరమైనది. ఆలోచించండి. భక్తుల యొక్క జీవితాలను, భక్తుల యొక్క ఆలోచనలోకి వెళ్ళి ఆలోచిస్తే మొదటి శతాబ్దంలో ఉన్న దేవుని పిల్లలు ఎంత గొప్పగా బ్రతికారో తెలుసా ప్రియులరా? శరీరం గురించి ఏమాత్రం పట్టించుకోలేదండి వాళ్ళు. శరీర ప్రస్తావన గురించి ఆలోచించలేదండి. నేను చెప్పేది కూడా దాని గురించి నేను పట్టించుకోవద్దని నేను చెప్పట్లేదండి. మిమ్మల్ని పట్టించుకోవాలి, పోషణ అవసరం. అది ఎంత ప్రాముఖ్యం అనుకుంటున్నావో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఆత్మ, అంతకంటే ప్రాముఖ్యమైనది మహోన్నతమైన లోకం, అంతకంటే ప్రాముఖ్యమైనది మన జీవితాన్ని కాపాడుకోవడం. ఈ 60 సంవత్సరాల జీవితాన్ని కాపాడుకునే పని ఎంత గొప్పదని నువ్వు అనుకుంటున్నావు, అంతకంటే గొప్పది ఉంది. చూశారు, మహోన్నతమైన లోకానికి నువ్వు వెళ్ళడం అన్నది చాలా గొప్పదైన పని, అది గొప్పదైన ఆలోచన. అది మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, అది మాత్రం పెడచెవిన పెట్టకూడదు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దానికంటే ముందు వచ్చేద్దాం. కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి ఇంకొక భక్తుని చూసుకొని ముందుకు వెళ్దాం, ముగించేస్తా ఒక 10-15 నిమిషాల్లో. కీర్తనల గ్రంథం 27:4వ వచనంలో ఇక్కడ ఒక భక్తుని మనం చూద్దామండి. ఇతనే ఆరాటం చూద్దాం. ఇక్కడ కీర్తనలు 27:4వ వచనంలో ఇక్కడ చూడండి. యెహోవా ఒకము వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఏమండి, ఎక్కడ ధ్యానిస్తాం? ఎక్కడ మనకు జ్ఞానోదయం కలుగుతుంది? ఎక్కడ సంస్కరించబడతాయి మన బ్రతుకులు? ఎక్కడ కనువిప్పు కలుగుతాయి మన జీవితాలు? దేవుని సన్నిధి కదా, దేవుని మందిరంలోనే కదా, దేవుని వాక్య వెలుగులోనే కదా మన జీవితాలు జ్ఞానోదయం కలగడం, మన జీవితాలు సంస్కరించబడడం. ఇక్కడ భక్తుడు కూడా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు, అండర్లైన్ చేసుకోవాలి, నా జీవితకాలం అంతయు అంటే తనకి ఇవ్వబడిన బ్రతుకు కాలం అంతా ఉంది. చూశారు. నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జీవితకాలం అంతా దేవుడి కోసం రోజు బ్రతకాలి. మరి రోజు తినాలా అంటావా? రోజు పెట్టాలా? మనకేమైనా ఇబ్బంది అవుతుందా?
3 పూటలు తిండి పెట్టడంలో ఏమైనా ఇబ్బంది అవుతుందండి? వండడంలో ఆడతల్లలు ఉన్నారు కదా, స్త్రీమూర్తులు. మరి రోజు వంట వండుకోవడం ఇబ్బంది అవుతుందమ్మా? ఏ రోజు శక్తి ఆ రోజు కూడగట్టుకుంటున్నారు కదా. రోజు డ్యూటీకి వెళ్ళడం ఏమైనా ఇబ్బంది అవుతుందా? సాయంత్రంకి వచ్చేస్తాడు, రాత్రికి పడుకుంటాడు, మళ్ళీ కొత్త బలాన్ని పొందుకుంటాడు, మార్నింగ్ వెళ్ళేస్తాడు, రోజు చేస్తున్నాడు. 58 సంవత్సరాలు కఠోరంగా కష్టపడ్డాడు, భార్య పిల్లల కోసం శ్రమపడ్డాడు. బోర్ అనిపిస్తుందా? రోజు షాపు చేయడం బోర్ అనిపిస్తుందా? అనిపించదే. ఎందుకు? ఏంటి మీరు చేసే డ్యూటీలో? అతన్ని అడగడం కాదు, ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. బోర్ అనిపించదు కదా. మరి దేవుని కోసం రోజు రాగలుగుతారంటే నయం, బాగా చెప్తావు. నువ్వు ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. ఏమైనా పనులు చూసుకునే అవకాశం ఉంది. అమ్మ కాస్త ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కువైతుందంటే, ఏమమ్మా ఈ రోజంతా మనం గడుపుతామా దేవుడి సన్నిధిలో అని అంటే, బాగా చెప్తున్నావు. నువ్వు తొందరగా ముగిస్తామని మేము అనుకుంటే రోజంతా గడపదామా అని అంటున్నావు అని అంటారు. అంటారా అన్నారా? అంటామండి. బాగుంది, నువ్వు చెప్పుకో. రోజంతా గడపాలట. నువ్వు ఎప్పుడు ముగిస్తామని మేము చూస్తుంటే రోజంతా గడపదామా, ఈ రాత్రంతా గడపదామా అని నువ్వు అంటున్నావు. చాలా ఉన్నాయి మాకు పనులు. రాదండి మనకు దేవుని వాక్యం అంటే పట్టదండి. ఏ దాంట్లోనైనా బోర్రాదు. 2.5 గంటలు సినిమా చూస్తుంటే, ఒకడు సాలార్ సినిమా చూసి 2.5 గంటల సినిమా అప్పుడే అయిపోయిందా అంటే, ఓపిక అంత ఉందా బాబు నీకు? 2.5 గంటలైనా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నాడు అంటే ఇది సినిమా. ఇక 3 గంటలు పెట్టరాదు ఏంటండి? దానికాడ వినగలిగే ఆలోచన వచ్చినప్పుడు మనిషి గంట ఎందుకు వినలేడన్న ఆలోచన నాకు వచ్చింది. 2.5 గంటలు ఏకదాటిగా ఖర్చు కదలకుండా ఒక సినిమా థియేటర్లో కూర్చుంటున్నప్పుడు, 3 గంటలైనా సరే ఇంకా పెట్టింటే చూస్తుంటే అన్నప్పుడు గంట దేవుడి సన్నిధిలో గడపడం ఎంత బరువెక్కిపోతుంది ఈరోజు. అంత ఇదైపోయిందా? అంత దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళిపోయినాయా మన బ్రతుకులు? అలా చేసేసుకుంటున్నామండి. అసలు ఒకప్పుడు సినిమాలు లేవండి. కథలు చెప్పేవారు ఊర్లలో. గంటల తరబడి కథలు చెప్తే కూర్చుండేవారు కాదు. సినిమాలు అంటే జోకులు వస్తాయి, మధ్య మధ్యలో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అంటారు. మరి మనుషులు వచ్చి ఊకే మాటలు మాట్లాడితే వినలేదా? ఒకప్పుడు నా చిన్నప్పుడు విన్నామండి. గంటల తరబడి కూర్చునేదండి, చెవులు వాలేసేదండి. ఒక టీవీ లేదప్పుడు, రేడియోలో వచ్చే నాటకాలు వినేవాళ్ళం అండి, గంటల తరబడి వినేవాళ్ళం అండి. మరి దేవుని వాక్యం ఎందుకు వినలేకపోతున్నాం? ఎందుకు రాదు? మనసును కంట్రోల్ చేసుకోవాలి. భక్తుడు మాట్లాడుతున్న మాట ప్రియులను ఆలోచించండి. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జీవితకాలమంతయు ప్రతిదినము ఒక చక్రవర్తికే వీలైనప్పుడు నీవేం పొడింగాడవు, ఏదో చేసేసే అనుకుంటున్నావు. ఆయనకు తీరినప్పుడు ఒక చక్రవర్తి రాజ్యాన్ని వెళ్ళేవాడు. ఒక రాజు ఎంత బిజీ షెడ్యూల్ అయినా దేవుడి సన్నిధిలో నిత్యం గడిపే ప్రయత్నంలో అతన్ని బ్రతుకు ముందుకు నడిపించుకున్నాడండి. మనకేం పోయే కాలం అండి, ధన్యతకరమైన స్థితిలోనికి జీవితాలు వెళ్ళిపోయినాయి. ఇంకా చూడండి ప్రియులరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము 2 కొరింథీ 4:16 వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు ఉన్నాడు చూశారు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. శరీర బ్రతుకు గురించి మాట్లాడుతుండ్రండి. ఇది గాన అర్థమైతే స్వస్థతశాలలు బంద్, స్వస్థతశాలలు అనే మాట ఉండదండి. ఇంకా ఈ వాక్యం అర్థమైతే, బాహ్య పురుషుడు ఒకవైపు కృషించిపోతున్నా పట్టించుకోకూడదని దేవుడు చెప్తుంటే, అయ్యో బాహ్య పురుషుడు గురించి అంటే కనబడుతున్న రూపం గురించి రోగాలను పరిగెత్తుకుంటూ వెళ్తున్నారే. ఇక్కడ భక్తుల జీవితాలు చూడండి ప్రియులారా. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నను, అంతర్య పురుషుడు దినదినము అంటే ప్రతిదినము నూతనపరచబడుతున్నాడు. ఏది నూతనపరచబడాలో తెలుసా? ఏది బాగుపడాలో తెలుసా? ఏది పటిష్టంగా ఉండాలో తెలుసా? ఆత్మ విలువను గుర్తించారు వాళ్ళు. దినదినము అండి దేవుని వాక్యాన్ని అందిస్తుండ్రు ఆత్మకు. శరీరానికి కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, సదుపాయాలు లేకపోయినా, వస్తువులు లేకపోయినా పట్టించుకోము. కుదరని రోగాల పట్టించుకోము, తీరని బాధల పట్టించుకోము, రోగాల పట్టించుకోము. రోజు దేవుని వాక్యంలో మా ఆత్మలు ఉన్నాయి చూశారు.
ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్న ఈ మహోన్నతమైన లోకాన్ని దక్కించుకునే వైపు మా ఆత్మలు వృద్ధి చెందుతున్న ఈ మహోన్నతమైన లోకాన్ని పొందుకునే ప్రయత్నంలోనికి మా బ్రతుకులు వెళ్ళబోతున్నాయి. అది చాలు కదా, అది కదా కావాల్సింది. మేము వెళ్ళవలసిన లోకం అది ఎప్పటికైనా. అదండి బ్రతికంటే. చూడండి ప్రియులరా, వాక్యపు ఆలోచన. ప్రియులరా, దేవుడు మన విషయంలో, మన బ్రతుకుల్లో కన్న తండ్రి మనల్ని కాపాడే విషయంలో, మనల్ని నిలబెట్టుకున్న విషయంలో ఈరోజు భక్తి వారానికో, నెలకో, సంవత్సరానికో మనం కలిగి ఉన్నాం. దేవుడు కూడా వారానికోసారి మనల్ని గుర్తు చేసుకుంటే, ఏమండి, దేవుడు కూడా నెలకోసారి మనల్ని గుర్తు చేసుకుంటే, దేవుని వాక్యం దగ్గరికి మనం రావడానికి వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో ఏదో కుదిరితే నేను జ్ఞాపకం చేసుకుంటా, కుదరకపోతే నేను జ్ఞాపకం చేసుకోను అని అంటే ఎక్కడుండేదానివి? ఎక్కడుండే వాళ్ళం మనం? మన పరిస్థితులు ఏంటి? మన బాగోగులేంటి? మన పరిస్థితి ఏంటి? అస్తవ్యస్తం కాదు మన బ్రతుకులు. దేవుని యొక్క చూపు మన వైపు, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప మన పట్ల లేకపోతే ఈరోజు ఈ లోకంలో ఈ పరిస్థితి మనకు ఉండేదా? ఏమండి, ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళమా? ఈ ఉనికి కలిగి ఉండేవాళ్ళమా? ఈ అధికారము, ఈ హోదా, ఈ స్థితి, బంధుత్వం, అనురాగాలు, అనుబంధాలు పొందుకోవాలంటే ఈరోజు నీవు ఏం కలిగి ఉండాలో తెలుసా? ఉనికి కలిగి ఉండాలి. ఉనికి కలిగి ఉంటే ఇవన్నీ నువ్వు పొందుకుంటావు. ఏది? ఒక డ్యూటీ చేయగలుగుతావు, ఒక హోదాలో ఉండగలుగుతావు, ఒక అధికారంలో ఉండగలుగుతావు, జీవనాన్ని కొనసాగిస్తావు, అనుబంధాలలో సంతోషంగా ఉండగలుగుతావు. ఉనికి కలిగి ఉంటే. ఉనికి కలిగి ఉండడానికి కారణము ఎవరో ఆలోచించావా? ప్రతి దినము ఆ కన్న తండ్రి కృప, ఆ కన్న తండ్రి యొక్క అనుగ్రహము, ఆ కన్న తండ్రి యొక్క సెలవు మన మీద ఉంది కాబట్టి బ్రతికి బట్ట గడుతున్నావు. ప్రతిరోజు ప్రతి దినము మనల్ని కాపాడుతున్నవాడు కునుకొడు. వాళ్ళకే కాదు, నీకు నాకు. కొనుకొడు నిద్రపోడు, కొనుకినా నిద్రపోయాలి, కొనుకినా బ్రతుకులుండవు. ఇంకా నిద్రపోతే ఆ తర్వాత దేవుడు ఎరుగు. డ్రైవర్ నిద్రపోతే దేవుడు నిద్రపోయాడా ఇంకా అధిక తర్వాత విషయం. కొనుక్కుతేనే చాలండి. రోడ్ల మీద ఎన్నో బండ్లు చూసుకుంటూ వస్తుంటాం మేము. భయంకరమైన ప్రమాదాలను ఈ నుంచి ఆడికి వెళితే అవి చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఇల్లును చేరుకుంటామో లేదా అనిపిస్తుంటుందండి. ఆయన ఆశలు తెగించుకొనే వస్తాను నేనైతే. నా ఇంటి దగ్గర నేను చెప్పి వచ్చేటప్పుడు మళ్ళీ నా బీరువాలో బట్టలు తీసుకుంటున్నప్పుడు ఈ బీరువాలో బట్టలు మళ్ళీ నేను చూస్తానా చూడనా ఆలోచించానండి. నాకు సంబంధం లేదు. ఇంట్లో ప్రతి పైసా ఉండే 100 రూపాయలు కానీ, ఉండే ఒక 10 పైసలు కానీ నా భార్య ఖచ్చితంగా చెప్తాను నేను. ఇది ఈడ ఉంది. నువ్వు 1కి 10 సార్లు చెప్తాను. నిజం, మీరు నమ్మరు కానీ 1కి 10 సార్లు చెప్తా. ప్రతి వస్తువు చెప్పి వస్తాను. నిజం, ప్రతిసారి చెప్పేస్తా. ఇది ఇక్కడ ఉంది, ఈ తాళాలు ఇక్కడ ఉన్నాయి, ఈ ATM నెంబర్స్, ఈ డోర్స్ రాసి ఉన్నా. చెప్పలేము, రాసి పెట్టుకున్నాను నేను. బీమా చేశానా ధీమంగా ఉండడానికి? ప్రతిసారి ప్రియులారా నేను చెప్పే వస్తా. ప్రతిసారి నా బ్రతుకు నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉంది. ఆ తండ్రి చిత్తం ఈ ప్రయాణంలో తీసుకుపోవాలనుకుంటే నేనేం చేయలేను. స్వాగతిస్తాను మరణాన్ని. తండ్రిని ఒడి చేరుకునే గొప్ప అవకాశం నా భార్య బిడ్డల కోసం ఎదురు చూస్తుంటా. నేను వెళ్ళిపోయినా నా గురించి పట్టించుకోవద్దు. నా పిల్లలను నేను బ్రతికినట్లుగా నువ్వు నిలబెట్టాలి. నేను బ్రతికినట్లుగా మీరు బ్రతికి రండి నాయన, అక్కడ మనం అంతా కలుసుకుంటామని ప్రతిసారి నేను చెప్పేది ఇదే. రేపు పెరిగి పెద్ద ఎక్కడ వెళ్తారో నాకు తెలియదు, ఏమైపోతుందో తెలియదు, కానీ నేను చెప్పే ప్రతి మాట ఇదే అండి. కానీ ఆ దేవుని యొక్క కృప ప్రతినిత్యం మనకు ఉండబట్టే ఈరోజు బ్రతికి బట్టగట్టాం. ఆ దేవుడు మనం కదా వారానికోసారి, నెలకోసారి కానీ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, దేవుని వాక్యాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఉంటే మన పరిస్థితులు ఏమైతే చెప్పండి ప్రియులారా? అలా చేసుకుంటున్నాడా దేవుడు? లేదండి. చూడండి ఒకసారి, మీరు మీ కళ్ళతో చూడండి. ఒకసారి మీ కళ్ళతోనే చూడండి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 28వ వచనం అండి, ముగించేస్తా. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం. మనమాయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క అనుగ్రహం. మనం ఎవరి వల్ల బ్రతుకుతున్నామని తెలుసా?
నీ జాగ్రత్తనో, నీవు తీసుకున్న మెడిసినో, నీవు తీసుకున్న భద్రతో, లేదా నువ్వు చక్కగా వ్యాయామాలు చేయడం బట్టో. లేదు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికిలో ఉన్నాము. ఈరోజు ఉనికిలో ఉన్నావు. నువ్వు ఈరోజు ఉన్నావు కాబట్టి నీ వారితో ఉన్నావు కాబట్టి మీ వారితో ఉన్నావు కాబట్టి నువ్వు అదో ఇదో పని చేయగలుగుతున్నావు. ఉనికిలో ఉండాలంటే దేవుని కృప, ఉనికిలో ఉండాలంటే దేవుని అనుగ్రహం, దేవుడు దయదలచాలి, దేవుడి సెలవు అండి. ఇంకో మంచి మాట ఉంటుంది, మీరు చూడగలిగితే. పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతాం లేదో, ఒక్కసారి యోబు గ్రంథము 34:14 వచనంలో దేవుని యొక్క ఆలోచన మన మీద లేకపోతే ఏం జరుగుతుందో. 34:14 వచనం, 34:14. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన ఎద్దుకు తిరిగి తీసుకుని ఎడల, శరీరాలందరూ ఉన్నారు చూశారు, మనుషులందరూ ఉన్నారు చూశారు, ఏకముగా నశించదరు, నరులు దొరకరండి, మరలా ధూళైపోతారు. ఎంత భయంకరం తెలుసా? ఆయన మనసు మన మీద ఉందండి. ఆయన మనసు ఎక్కడుందో తెలుసా ప్రేమైన దేవుని వరలరా? ప్రతినిత్యం నీ మీద నా మీద కునుకగా నిద్రపోతూ, కునుకని మన కన్న తండ్రి అయిన దేవదేవుడు కునుకగా నిద్రపోక ఈరోజు మన నుంచి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ప్రతిదినము నా ఆలోచనలతో, నా వాక్యపు ద్వారబంధముల దగ్గర నా ఉపదేశములు ప్రతిదినము విని నీ బ్రతుకును ధన్యత స్థితిలోనికి తీసుకో నాయనా అని చూపుతూ, నీ బ్రతుకులో ఎన్నో విషయాలను పోలికలతో చూపిస్తూ, నీ శరీరం కోసం ఎట్లయితే కష్టపడుతున్నావో ప్రతినిత్యం నీ శరీరానికి ఏదైతే పెడుతున్నావో, ఏవైతే అనుగ్రహిస్తున్నావో, ఏవైతే సమకూర్చుకుంటున్నావో, ఆత్మ కూడా సమకూర్చుకోనైనా. ఆత్మ విలువైనది కదా, అదే కదా మహోన్నతమైన లోకానికి చేరవలసిందని ప్రతినిత్యము దేవుని వాక్యపు ఆలోచనలతో మనల్ని తట్టుతున్నా పట్టించుకొనని వారముగా మనం ఉండిపోతే ఇంకేం చేస్తాడండి ఆ దేవుడు? ఇంకేం చేస్తాడు చెప్పండి? గొప్పవాడండి మన కన్న తండ్రి. చివరి మాట, కీర్తన గ్రంథం 68:19 వచనం. ప్రభు స్తుతి నందునుగాక. కీర్తన గ్రంథం 68:19. ఎంత గొప్పగా చూస్తున్నాడు తెలుసా ప్రియులరా? ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము, అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చాలండి, అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది. ప్రతిదినము ఆయన మన భారములను భరించుచున్నాడు. అనుదినము ఆయన మనల్ని భరిస్తలేడు. వింటున్నారా నాని? ప్రతిదినము మనల్ని భరిస్తున్నవాడండి. ప్రతిదినం ఆయన భరించకపోతే, అనుదినము ఆయన కరుణ, ఆయన కృప, ఆయన దయ మన లేకపోతే బ్రతకం ప్రియులరా. అలా ఉందా దేవుడిది? లేదండి. ప్రతిదినము భక్తిని కోరుకుంటున్నాడు మన నుంచి. ప్రతిదినము భక్తిని కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. అనుదినము భక్తిని కోరుకుంటున్నాడు ఆ దేవదేవుడు. అనుదినము భక్తిని కోరుకుంటున్నాడు ఆ పరలోకపు తండ్రి. ఎందుకు నాయనా నేను అనుదినము మీ భారాలను మోస్తున్నాను, మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నాను. నా కనుసన్నల్లో మీ బ్రతుకులు ఉన్నాయి. ఈరోజు నా కృప లేకపోతే నీ బ్రతుకులు ఆరిపోతాయి నాయనా. నేను అలా ఏమన్నా చేస్తున్నానా? లేదు కదా. మరి మీరు కూడా అనుదినము బ్రతకండి. ప్రతిదినము వాక్య వెలుగులో ఉండాలి. అనుదినము భక్తి, ప్రతిదినము భక్తి ఎందుకో తెలుసా? దాని యొక్క పరమార్థం ఏంటో తెలుసా? అనుదినము భక్తిలో ఎందుకు ఉండాలో తెలుసా? అనుదినము నిత్యత్వంలో ఉండడం కోసం అనుదినము దేవుని యొక్క ఆలోచనలో ఉండాలి. అనుదినము నిత్యత్వంలో నీవు ఉండాలంటే, ప్రతిరోజు ప్రతి క్షణము నిత్యత్వంలో మన బ్రతుకులు చేరాలంటే, అనుదినము కన్న తండ్రి దగ్గర మనం నిలబడగలగాలంటే, అనుదినము నిత్యత్వంలో మన బ్రతుకులు ఉండిపోవాలంటే, అనుదినపు భక్తిలో అనుదినపు దేవుని ఆలోచనలతో, అనుదినము దేవుని యొక్క వాక్యములో, అనుదినము దేవుని యొక్క ఉద్దేశాలతో, అనుదినము దేవుని యొక్క ఉపదేశాలతో నిలబడితే మహోన్నతమైన లోకం నిత్యత్వములో, నిత్యము రోజు నిత్యత్వం లేదా అనుదినము కన్న తండ్రి పాదాల దగ్గర మహోన్నతమైన లోకంలో నివసించే అవకాశం ఉంది. అందుకు ప్రతిదినము భక్తి, అనుదినము భక్తిలో మీ బ్రతుకులు ఉండాలి. ఒక వారానికి, ఒక నెలకు పరిమితం చేసుకుంటే మీ జీవితాలు ధన్యతకరమైన స్థితిలోనికి చేరుకో.
ప్రతిదినము భక్తిలో ఉంటేనే తప్ప మహోన్నతమైన లోకం మన సొంతం కాదు. అందుకు దేవుడు మొరపెడుతున్నాడు. దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క బాధ ప్రియమైన దేవుని వారలారా. మరి ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు చెప్పుకుంటూ పోతూనే ఉంటాం మాటలు. ప్రతి ఆదివారము ప్రతి లేఖనాలకు ప్రతి మధ్యలో అంశాలు వస్తూనే ఉంటాయి. చెబుతూ వెళ్ళిపోతూ ఉంటాను. నా బాధ్యత. తీసుకోవాల్సింది నిర్ణయం మీరు. బ్రతుకును బాగు చేసుకోవాల్సింది మీరు ప్రియులరా. మీ ముందు పెట్టాను, మీ ముందు మీకు ఈ మాటలు ప్రవేశపెట్టాను. నిర్ణయం అనేది మీ చేతిలో ఉంది, ఆలోచన అనేది మీ చేతిలో ఉంది. ఆ వాక్య పెలుగుల బ్రతుకులను కట్టుకుంటారా, కేవలం వినడానికి పరిమితం చేసుకుంటారా, లేదా ఈయన ఒకరోజు మోసం చేసి లేదా మోసపోయి నిత్య శిక్షలోనికి చేతులారా బ్రతుకులను నడిపించుకునే ప్రయత్నంలో, లేదా నిత్య శిక్షకు బాటలు వేసుకునే ప్రయత్నంలో ఉంటారా? నిర్ణయం అనేది మన చేతిలోనే ఉంది ప్రియులారా. ఇంతకు ఎక్కువ చెప్పలేడు బోధకుడు. బోధకుడు చెప్పి వెళ్ళిపోతాడు, బాగుపడాలని కోరుకుంటాడు. దేవుడు కూడా అదే కోరుకుంటాడు. కానీ ఆ రోజు సమాజం వినలేదు. ఈరోజు సమాజం ఆ రోజు వినలేదని ఈరోజు సమాజాన్ని దేవుడు వదిలిపెట్టలేదు. ఎందుకు? తన పిల్లలు, పుట్టుకొస్తున్న వారంతా తన పిల్లలు. ఏ ఒక్కరూ పోగొట్టుకున్నట, ఏ ఒక్కరూ నాశనం అయిపోట ఆ తండ్రికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరం కావాలి. ఏ ఒక్కడు పోయినా కడుపు కోత, ఏ ఒక్కడు పోయినా హృదయకోశ పరులకు తండ్రికి. ప్రతి ఒక్కడికి చెబుతూనే ఉంటాడు. ప్రతి ఒక్కడి దగ్గరికి నాలాంటి వాళ్ళను పంపుతూనే ఉంటాడు. చెప్పండి నాయన, వెళ్ళండి నాయన, మీ బాధలా, మీ కష్టాలా, మీ కన్నీలా నేను చూసుకుంటాను. దేవా, పరిస్థితులు నేను చూసుకుంటా పోనానా, నాన్న నా భార్య పిల్లలు నేను చూసుకుంటా పో బిడ్డ. అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు నాయన, చాలామంది పరిస్థితులు బాగలేవు నాయన, ఆత్మలు అల్లాడిపోతున్నాయి నిత్య శిక్షలోనికి వెళ్ళడానికి. పో బిడ్డ, వెళ్తాను తండ్రి. నా కుటుంబ పరిస్థితులు నేను చూసుకుంటా, నా భార్య బిడ్డల కోసం నేను చూసుకుంటా, నా ప్రయాణంలో నేను చూసుకుంటా, అన్నీ నేను చూసుకుంటా, అన్నీ నేనై ఉంటా. పోనానా, వాళ్ళకి చెప్పిరా నాన్న, ఖచ్చితంగా పోతాను తండ్రి అన్న ఆలోచనతో వచ్చాను. స్వీకరిస్తారా, స్వీకరించరా మీ నిర్ణయం. కళ్ళు ఉంచండి, ప్రార్థించుకుంటాం. మహోన్నతుడా, కన్న తండ్రి, నీవు సెలవిచ్చినట్లుగా నేను నీ పిల్లల దగ్గరికి నేను వచ్చాను. ఏ మాటలు చెప్పాలనుకున్నావో నా ద్వారా, ఆ మాటలు నా ద్వారా పలికించిన విధానాన్ని బట్టి తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాను. నీ పిల్లల దగ్గర పెట్టాను, నీ పిల్లల దగ్గరికి తీసుకొచ్చాను. ఈ మాటలు స్వీకరిస్తారా, స్వీకరించారా తండ్రి? నిర్ణయం నీ చేతిలో పెట్టాను, లేదా నిర్ణయం వాళ్ళ చేతిలో పెట్టాను. నీ బిడ్డలు నీ చేతిలో పెట్టాను తండ్రి. బ్రతుకులను మార్చుకోవాలి, జీవితాలను కట్టుకోవాలి. రేపు వచ్చే శిక్షను, రేపు వచ్చే పరిస్థితులను భరించలేనివి మేము. మా మేలు కోరి, మా శ్రేయస్సును కోరి పంపించిన ఈ మాటలు, తెలియజేసిన ఈ మాటల్లో మా బ్రతుకులను కట్టుకుని అపురూపమైన అవకాశం, మరొక అవకాశం ఈ రీతిగా ఇచ్చావా తండ్రి. కట్టుకుంటాం, మా బ్రతుకులను నిలబెట్టుకుంటాం, ఫలింపజేసుకుంటాం వాక్య వెలుగులో. అలాంటి పిల్లలుగా నీ పిల్లలు ఉండొచ్చు. వారి పట్ల కృప చూపండి. వారి ఆలోచనలను రెట్టింపుగా నీ ఉద్దేశాలు నిలబడటం కృప చేయండి. ప్రతి పరిస్థితిని నీ చేతిలో పెడతాం. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది నీ పిల్లలు వాళ్ళ యొక్క దాతృత్వాన్ని, వాళ్ళ కష్టాన్ని పంచిపెట్టింటారు. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి ఇవ్వబడిన బహుమానాలను జ్ఞాపకం చేసుకోండి, వారి ఇబ్బందులు, ఇరుకులో, వారి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో ఎవరైనా రక్షణ భాగ్యాన్ని పొందని వారు ఉంటే పొందుకునే అవకాశాన్ని కల్పించండి. నీ చిత్తమైతే, కృప చూపిస్తే, నీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొక సదస్సులో, మరొక ఉపదేశంలో మేమంతా కలుసుకున్నట్టులో నీ చిత్తమైతే సహాయం అందించమని మరొకసారి మా బ్రతుకులు నీ చేతులు పెడతాం, లేదా నీ పిల్లలు నీ చేతులు పెడతాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.